పేసోడు లేకంటే చూడండి గాయస్ వలగాడుతున్నాం. అందులో అక్కని అమ్మ పెరికో కాసరి అమ్మ తలూరు అర్థమైందా. సముద్రం మీద కడుతున్నాం. చూస్తూ ఉండండి వీడియోలు. నేను కూడా బోట్లోనే ఉన్నాను. చూసి లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, ఫాలో అవ్వండి. చూడండి, లోడ్ అయిపోయింది, సరుకు పడింది. ఒక 10 లక్షల రూపాయలు సరుకు పడింది. ఇక జట్టికి వెళ్ళిపోదామని వెళ్తా ఉంటే నట్టు ఊడిపోయింది. కార్కు నట్టు ఊడిపోయింది. కార్కు నట్టు గమనించకపోతే బోటు మునిగిపోయింది. నట్టు బిగించుకుని వెళ్తాము. మీరు అలాగే చూస్తుండండి. చూడండి గాయస్, చేపలు పడతారు. ఎలా 10 రోజులు 15 రోజులు ఉంటారు, ఏమేమి చేస్తారో ఒకసారి చూసి చెప్తాను. ఇది గల్లీ సార్. గల్లీలో ఒక 2500 కేజీలు పెట్టే బాక్సు, అది బకెట్లా ఉంటుంది. ఆ బాక్సులో ఇదిగో పీతలు వేస్తున్నాం చూడు. ఆ పీత వేస్తాము. ఒక దానిలో ఒక ఏరియా ఐటము, ఇంకో దానిలో ఇంకో చేప, ఇంకో దానిలో ఇంకో చేప అని మొత్తం బాక్సులో పెడతా వస్తాము. అది ఫుల్ అయిపోయిందంటే 10 లక్షలు 15 లక్షల రూపాయలు సరుకు పడినట్టు. ఇదిగో రొయ్యి చూడండి. ఇది టైగర్ ఉంది, ఐస్ రొయ్య ఉంది. చిన్న సైజు కాడి నుంచి పెద్ద సైజు కూడా ఉంది. ఇలా ఇది ఐసు. ఈ ఐసు ఫుల్గా 10-15 రోజులు సరిపోయేంత ఐస్ వేసుకెళ్తాం. ఇవన్నీ పుల్ చేసామన్నమాట. చేప వెళ్ళిపోయే టయానికి ఆ నట్టు ఊడింది కదా, నట్టు బిగించుకున్నాము. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం. జట్టికి వెళ్ళి చేపలు అమ్ముతాం. అవి కూడా నీకు చూపిస్తాము. చూస్తూ ఉండండి. హలో, చూస్తూ ఉండండి. ఐస్ తర్వాత చేప మెత్తి అన్నమాట. అది కేజీ వచ్చి 60 రూపాయలు మెత్తి. అది ఆయిల్ మెత్తు, ఆయిల్కి వెళ్తుంది. ఇదిగో కూల్ డ్రింక్ చూడండి. ఇది కూల్ డ్రింక్ అన్నీ కూల్ డ్రింక్ ఒక చోట పెట్టి వేసుకుంటాము. థమ్స్అప్ పెట్టుకుంటాము. అది సోడా అన్నమాట. అది అలాగే వెళ్తా ఇదిగో కూరగాయలు, మేము తినే కూరగాయలు, టమోటాలు. యాట అయిపోయింది కాబట్టి సామాన్లు తక్కువ ఉంది. మేము ఒడ్డుకి వెళ్ళి తినడానికి కాదు, సముద్రంలోనే తినేస్తాం. ఒడ్డుకి వెళ్తానికి అయిపోద్ది అన్నమాట. కొంచెం ఉంది తీసుకెళ్తానికి. ఇలాగే చూస్తూ ఉండండి. ఎంత పట్టిందో చూడు. 15 రోజులకు సరిపోయేంత ఐస్ ఉంటుంది. చేపలు 15 రోజులు చేప ఉంటుంది. మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. ఇక వెళ్ళిపోవడానికి చూస్తున్నాము. ఒడ్డుకి వెళ్ళి చేపలు అమ్ముతాము. అది చూపిస్తాను చూడండి.